ఇది రోజ్ యాపిల్ అండి. ఇది రోజ్ యాపిల్. రోజ్ యాపిల్ సేమ్ రోజు ఫ్లవర్ టేస్టే ఉంటది. అంటే ఆ రోజ్ ఫ్లవర్ ఇట్లా స్మెల్ వస్తుంది. సేమ్ ఫ్రూట్ కూడా అరోమా అదే ఉంటది. గుత్తులు గుత్తులు వస్తాయి చాలా. ఇది రోజ్ యాపిల్ అంటారు. రోజ్ యాపిల్. ఇన్ని రకాల యాపిల్స్ మీ దగ్గర? నా దగ్గర హర్మన్ 99 ఉంది, రోజ్ యాపిల్ ఉంది, వెల్వెట్ యాపిల్ ఉంది, ఇంకా 3-5 రకాలు ఉన్నాయండి యాపిల్స్ లో కూడా. యాక్చువల్గా అప్పుడు మన దగ్గర ఆపిల్ పండాలి అంటే మన ట్రాపికల్ వెదర్ హీట్ కి పండదంట. అవును. కానీ మన గార్డెన్ నాకు ఫ్రూటింగ్ కూడా వచ్చినాయండి యాపిల్స్. మన గార్డెన్ ఊరుకుంటారా ఎక్కడ? సూపర్ సూపర్ నైస్ అండి. సో రోజ్ యాపిల్. రోజ్ యాపిల్. సో అటు పక్కన అటు పక్కనేమో హనుమాన్ పల్ అండి, రామాపల్. అది దానికి అక్కడ ఫ్లవరింగ్ కూడా వచ్చింది. అటు లోపలికి ఉంది ఫ్లవర్. రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం, హనుమఫలం వచ్చింది ఆల్రెడీ. ఉంది ఉంది. ఇక్కడ రామఫలం ఉంది, అక్కడ హనుమాన్ ఫలం ఉంది. మా గురూజీ గారి ఫలం ఉందన్నమాట, చూడాలి. ఇదేమో మన కాటన్ నేరేడ్ అండి. దాంట్లో గుజ్జు ఎక్కువ ఉంటది, సీడ్ తక్కువ ఉంటది, చాలా టేస్ట్ ఉంటది, పెద్ద సైజు. కాటన్ నేరేడ్. అది కాటన్ నేరేడ్. నేరేడ్ లో వైట్ నేరేడ్ ఉంది, కాటన్ నేరేడ్ ఉంది. నేను తీసుకుంటున్నాను. మీ జేబులో కూడా పట్టదు. సో ఇదండి, ఇది నాకు మొక్కలంటే ఇష్టం కదండి. రోడ్ మీద వస్తుంటే పక్కకి ఇది ఏదో బ్యూటిఫుల్ గా కనబడ్డది. అంటే ఈ గ్రీనరీకి ఆరెంజ్ చుట్టూ అది ఏదో ఒకటి తీసుకొని వచ్చాను. అందరు అరుస్తున్నారు, ఈ పిచ్చి మొక్కలు కూడా నువ్వు రోడ్ పంటి కూడా వదలవా అని. అంటే నాకు ఈ ఫ్లవర్ అందంగా నచ్చింది. అసలు బాల్ చూడండి, ఇట్లా బాల్ లాగా వచ్చి చుట్టూ వెరైటీగా రోడ్ పక్కకు ఉండే కార్లో వస్తుంటే ఆపి మరీ తీసుకొని వచ్చా. సో ఇదండి, ఇది మ్యాంగో అండి. నార్మల్ మ్యాంగో అంటే ఇది రేరే. నేను నార్మల్ మ్యాంగో ఎక్కడ వేరే మ్యాంగో అండి. అన్ని చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక రకం. ఇది బ్లాక్ బెర్రీ. దీనికి ముళ్ళు ఉంటాయండి చాలా. బ్లాక్ బెర్రీ. బ్లాక్ బెర్రీలు కూడా దొరకవు మనకు. అవును, కనబడవు. ఇక్కడ బ్లాక్ బెర్రీలు దానికి ముళ్ళు ఉంటాయి. అవునండి, ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఏంది ఉంటుంది, ముళ్ళు ఉన్నాయండి. ఇది పెట్రియా ప్లాంట్ అండి. ఇది బ్లూ కలర్ ఫ్లవర్స్ బంచెస్ వస్తాయి, చాలా అందంగా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది బ్లాక్ బెర్రీ. దీనికి ముళ్ళు ఉంటాయండి చాలా. బ్లాక్ బెర్రీ. బ్లాక్ బెర్రీలు కూడా దొరకవు మనకు. అవును, కనబడవు. ఇక్కడ బ్లాక్ బెర్రీలు దానికి ముళ్ళు ఉంటాయి. అవునండి, ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఏంది ఉంటుంది, ముళ్ళు ఉన్నాయండి. ఇది పెట్రియా ప్లాంట్ అండి. ఇది బ్లూ కలర్ ఫ్లవర్స్ బంచెస్ వస్తాయి, చాలా అందంగా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది రొలీనా ఫ్రూట్. రొలీనా. అది సేమ్ మన సీతాఫల్ జాతికి చెందిందే, కానీ చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. అది పెద్దగా వస్తుంది సైజు. ఇది ఆప్రికాట్ అండి. ఇది ఆప్రికాట్. అది మొగిలి చెట్టు. మొగిలి చెట్టు అది. మొగిలి చెట్టు పెడితే పాములు వస్తాయి అంటారు చాలా మంది, కానీ నేను పెట్టాను మొగిలి. పాములు ఎక్కడ ఉన్నాయండి, ఇప్పుడు లేవు కదా. అంటే మొగిలి పువ్వు పూయించాలనే కోరిక నాకు. మొగిలి పువ్వు స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అందుకనేసి నేను అక్కడ మొగిలి చెట్టు పెట్టాను. ఇది పెట్రియా ప్లాంట్ అండి. ఇది బ్లాక్ పసుపు. అంటే మనకి లైన్ వస్తుంది. ఇది బ్లాక్ పసుపు. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇది 1/2 kg జామ అంటారు కదండి, చాలా పెద్ద సైజ్ వస్తుంది, విపరీతమైన కాయలండి. ఇగో మొగ్గలు చూడండి. ఇది ప్రూనింగ్ చేశానండి. ఆల్రెడీ ఖాతా అయిపోయింది ఒకసారి. మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఇట్లా వస్తాయి చూడండి, చాలా వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఇంకా మనం ప్రూనింగ్ చేసిన కొద్దీ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి కాయలు చాలా వస్తాయి. ఇది లిల్లీ చెట్టు అండి. మొత్తానికి బయట ఉంది, పైన బల్బ్. అవును, బల్బ్ లాగా వస్తుంది. అది లిల్లీ, వేరే వెరైటీ లిల్లీ అది కూడా. ఇది రాంబుటాన్ అండి. రాంబుటాన్ అంటే మన రోడ్డుకు అమ్ముతారు కదండి, ఇట్లా బంచెస్ రెడ్ గా ఉంటాయి, తీయగానే ముంజలాగా ఉంటది లోపల. అది రాంబుటాన్. అవును. అవును, ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ మామూలుగా బ్రాంచెస్ ఎక్కువ వచ్చి బాగుంటాయి. కొంచెం కొద్దిగా పైకి కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ చుట్టూ బ్రాంచెస్ వస్తాయి. కట్ చేస్తే సరిపోతాయి. లేదంటే మనకు చెట్టు భయం అనుకుంటే ఈ బ్రాంచెస్ కొంచెం కిందికి కట్ చేస్తే మళ్ళీ ఆ నుండి కొన్ని బ్రాంచెస్ వస్తాయి, పొడుగ్గా పెరిగిపోతాయి. అది సపోటా అండి. ఇది వావిలి చెట్టు అండి. ఇది అప్పుడు కరోనా టైంలో ఈ ఆకును ఆ మందులో కలిపేదట, కరోనా మందులో. అందుకనేసి ఇది బ్లాక్ వావిలాక్ అండి. ఇది చాలా రేరు.
ఇది కొంచెం ఈ లేత చిగుర్లు ఉంటాయి కదా, ఈ చిగుర్లు మనం వాటర్ లో వేసి తాగితే గనక ఈ కాళ్ళు లాగుడు అవన్నీ అలాంటివి తగ్గుతాయట. నేను నిజంగా తాగి చూసాను, చాలా రిజల్ట్ తెలిసిందండి. ఒక 2 times తాగా నేను మొన్న. అంత ఆయుర్వేదిక్. అవును, వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మునగ చెట్టు అండి, చెట్టు మా మునగ చెట్టు అది. సో ప్రూనింగ్ చేస్తారా వీటిని? ప్రూనింగ్ చేసండి చాలా సార్లు. మునగ చెట్టు మనము అంటుకట్టింది అంటే గ్రాఫ్టెడ్ బెస్టా లేకుంటే విత్తనంతో పెట్టింది అంటే మనకు మిద్ద మీద కాబట్టి గ్రాఫ్టెడ్ బెటర్, నేలలో అయితేనేమో సీడ్ తోనైతే బెటర్. అంటే ఇది ఇప్పుడు మనకి జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెట్టిన వస్తుంది అంటారు కదండి? అవునండి, కానీ నేను ఎప్పుడు కొమ్మలు ఇది అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, వెరైటీ చేశాను. ఫైన్ అండి. సో ఇటు ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గోవా అండి, ఇదేమో 1/2 kg గోవా. చాలా బాగుంటది, స్వీట్ గా గుత్తులు గుత్తులు వస్తాయి. ఇదేమో ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇదేమో బ్లాక్ సూరినామ్ చెర్రీ. బ్లాక్ సూరినామ్ చెర్రీ. ఇక్కడ ఫ్రూట్ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఉంది. బ్లాక్ సూరినామ్ చెట్టు, ఇది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఫ్రూట్. సూర్యనామ్ చెర్రీ మొత్తం బ్లాక్, ఎల్లో వచ్చి తర్వాత రెడ్ వచ్చి తర్వాత బ్లాక్ అయిపోతుంది. చాలా స్వీట్ ఇది. మన చెర్రీస్ లో పుల్ల పుల్లగా తీయ ఉంటది, ఇది చాలా స్వీట్. సూపర్. బ్లాక్ సూర్యనామ్ చెర్రీ. బ్లాక్ సూర్యనామ్ మిర్చి చూసాం, సూర్యనామ్ చెర్రీ. సూర్యనామ్ చెర్రీ, బ్లాక్ సూర్యనామ్ చెర్రీ. రైట్, సూపర్ అండి. సో ఇది జింజర్ లిల్లీ అని మంచి స్మెల్ అండి. ఇది సాయంత్రం అయిందంటే మనం మొత్తం మిద్దంతా స్మెల్. జింజర్ లిల్లీ ఇది కట్ చేసి స్మెల్ చూడండి అసలు ఎంత కట్ చేయకుండా చూస్తారండి. యాక్చువల్ గా మంచి స్మెల్. ఇది యాక్చువల్ గా ఎందుకో పువ్వులు కట్ చేయబుద్ది కదండి, ఇట్లా కట్ చేయండి పువ్వులు అసలు. అందుకే నాకు కూడా ఉంటుంది అక్కడే అనిపించింది. సో ఇదేంటండి? ఇది వైట్ మల్బరీ అండి, చాలా లాంగ్ ఉందండి, స్వీట్ అసలు హనీ లాగా ఉంటది. ఇది మల్బరీ చాలా స్వీట్. కాయలు కూడా చూడండి, ఒక కొంచెం తిని చూడండి. సో నార్మల్ కంటే ఇది చూడండి, ఇది పండింది కదా, ఇది చూడండి. సో అది రాలిపోతాయి, అప్పుడే పండితే రాలిపోతాయి. బాగా పండింది. సో ఇది మల్బరీ. సో నార్మల్ గా అయితే మనకి ఇందులో హాఫ్ ఉంటది, కానీ ఇది ఫుల్ గా ఉంది, పెద్దది వైట్ మల్బరీ. తిని చూడండి, అది చాలా స్వీట్ చాలా. ఎందుకంటే ఇది నేచురల్, మనం తినేది ఏం కాదు. బయట పండిందండి, అది ఏం కాదు, చాలా స్వీట్ అసలు. అమ్మా నిజంగా చాలా స్వీట్ ఉందండి, చాలా స్వీట్. నార్మల్ కన్నా ఎక్కువ స్వీట్ ఉంది చాలా. అసలు వైట్ మల్బరీ దొరకదండి, చాలా రేరు. అబ్బా సూపర్. ఇది కొమ్మతో వస్తుందండి? కొమ్మ వస్తుందండి. పెట్టాను ఫ్రెండ్స్ కొరకని, చాలా మంది అడిగారు వైట్ మాకు దొరకట్లేదండి పెట్టమంటే కొమ్మలు నాటాను. నేను కూడా అందులో ఒకటి తీసుకుని ఇది వెల్వెట్ యాపిల్ అండి. ఇది వెల్వెట్ యాపిల్ ఆరెంజ్ కలర్ లో యాపిల్ సైజ్ వస్తుంది, కానీ పైన అంతా కొంచెం మన ఇది స్పాంజీ లాగా ఉంటది, చాలా బాగుంటది ఫ్రూట్ అందంగా. వెల్వెట్ యాపిల్. ఇది అరటి అండి. ఇది మాందారాలు నేను మొన్ననే తెచ్చుకున్నాను, కొన్ని అంటే రేర్ గా ఉండాలనేసి. డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ కలర్. మనకి మందార రెడ్ ఇవే ఉంటాయి, బట్ ఇది కొద్దిగా కైండ్ ఆఫ్ పర్పుల్ ఉండి దాని లోపల రెడ్ కలర్ వచ్చింది, మల్టీ కలర్. అట్లా అంటే ఫ్లవర్స్ లలో కూడా కొంచెం బాగుండాలని అన్ని డిఫరెంట్.